హాయ్ అండి. పచ్చి కోవాతో నేను ఇవాళ గులాబ్ జామ్ చేశానండి. ఫుల్ డీటెయిల్‌గా రేపు పెద్ద వీడియో పెడతాను. ఈలోగా షార్ట్ వీడియో ఒకసారి చూసేయండి. నార్మల్‌గానే గులాబ్ జామ్ ప్యాకెట్ 2 గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే కలుపుకొని పక్కన పెట్టేశాను. అది ఎంటీఆర్ గులాబ్ జామ్. ఇప్పుడు పచ్చి కోవా పావు కేజీ పచ్చి కోవా తీసుకొచ్చి కొంచెం లైట్‌గా వాటర్ వేసి ఫుడ్ కలర్ యాడ్ చేసి మీరు కింద ఆరెంజ్ కలర్‌లో కనపడుతుంది కదా! ఆ విధంగా చిన్నగా రౌండ్‌గా చేసుకొని పక్కన పెట్టాను అనమాట. కోవా మనం ఉండలు లేకుండా చేత్తో మెత్తగా నలుపుకోవాలండి. నలుపుకొని ఇలాగ బాల్స్ చేసుకోవాలి. గట్టిగా ఉండకూడదనమాట. ఇప్పుడు గులాబ్ జామ్ పిండి తీసుకొని నేను చూపించిన విధంగా మధ్యలో కోవా బాల్ అనేది పెట్టి చక్కగా ఎక్కడా పగులు లేకుండా స్మూత్గా చేసుకోవాలి. నిదానంగా చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా నీట్గా మనం చేతితో చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నేను మొత్తం అన్నీ చేసేసాను చూసారుగా. 2 ప్యాకెట్లకి పావు కేజీ కోవాకి నాకు ఇన్ని గులాబ్ జామ్స్ వచ్చినాయి అనమాట. స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను, ఆయిల్ వేసాను, సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. నార్మల్ గులాబ్ జామ్ లాగే. పాకం కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను. అవన్నీ కూడా రేపు వీడియోలో పెద్ద వీడియోలో అయితే మీకు ఫుల్గా పెడతాను నేను. చూసారా ఆ కలరు టెక్స్చరు పైన అయితే బాదం వేసానండి. ఎంత అద్భుతంగా వచ్చిందండి. వేసిన 5 నిమిషాల్లోనే మీకు చూపిద్దామని చెప్పి నేను తీసాను. చూడండి చాక్తో కోస్తున్నాను. పైన ఇటు గులాబ్ జాము, లోపలేమో ఆరెంజ్ కలర్లో కోవా. అసలు చాలా బాగా మంచి టేస్ట్ వచ్చిందండి. ఇదే నేను రేపు పోస్ట్ చేసిన తర్వాత అదే కొలతలతో చేసుకొని ఒకసారి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఎప్పుడూ చేయలేదండి నేను కూడా, ఇదే ఫస్ట్ టైం చేయడం. కానీ మంచి రుచిగా వచ్చింది. ఎలా వస్తుంది అనుకొని భయపడ్డానండి నేను కూడా. కానీ అంత కష్టమేం అనిపించలేదు. నిదానంగా చేశాను. టేస్ట్ అయితే కనుక అమృతంలా ఉందండి.